హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూడండి అమ్మా. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ రెగ్యులర్గా ఫాలో ఉండమ్మా. మనం ఒక ఆర్టికల్ తీసుకొని ఇన్ డీటెయిల్డ్గా ప్రిలిమ్స్ మోడ్లోని మెయిన్స్ మోడ్లోని డిస్కస్ చేయడం జరుగుతుంది, ప్లస్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ద మోస్ట్ అడ్వాంటేజ్ అనేది అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ చూడండి. ద మూవ్ టు ఈజ్ ఓటింగ్ ఫర్ ఓవర్సీస్ సిటిజన్స్. ఓకేనా? ఓవర్సీస్ సిటిజన్స్ అంటే ఎవరు? వాళ్ళకి ఓటింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు చేంజ్ అవుతుందా ఏంటా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో హైయెస్ట్ బాడీ కదమ్మా. ఈ ఎలక్షన్ ప్రాసెస్ చూడడానికి అది ఏ విధమైన డెసిషన్ అనేది తీసుకుంటుంది ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. యథావిధిగా మన అప్రోచ్ ఏంటమ్మా, ఫస్ట్ క్వశ్చన్ అనేది నేను ఇక్కడ చదివి వినిపిస్తాను, లాస్ట్లో అప్రోచ్ అనేది ఇస్తాము. ఈ అప్రోచ్ ఏంటి అంటే ఆర్టికల్ అంతా క్లియర్గా వింటే మీకు ఆ అప్రోచ్కి దీనికి సరిపోతుంది అనమాట. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ చూడండి. ద సిగ్నిఫికెంట్ గేమ్ చేంజర్ ఇన్ ఓటింగ్ ప్రాసెస్ ఈజ్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. ఓకే, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. అసలు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు అది ఓటింగ్ ప్రాసెసెస్లో గేమ్ చేంజరా కాదనేది తెలుస్తుంది. క్రిటికల్లీ కామెంట్ అని ఇవ్వడం జరిగింది. క్రిటికల్లీ కామెంట్ అంటే దీనివల్ల బోత్ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో క్రిటికల్లీ కామెంట్ అని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ఆన్సర్ అనేది లాస్ట్లో అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు చూడండి అమ్మా, ఆర్టికల్లోకి వెళ్దాం మనం. చూడండమ్మా, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనం యూపీఎస్సీ ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఉన్నామమ్మా? మనం హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్నాము. 3 బ్రాంచెస్ మనం ఆఫ్లైన్లో ఉండడం అనేది జరిగిందమ్మా. యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటి, మనకు బోత్ జిఎస్ కవర్ అవుతుంది, జిఎస్ అంతా కవర్ అవుతుంది, ప్లస్ ఎస్ఐ కూడా కవర్ అవుతుందమ్మా. చాలామంది ఓన్లీ జిఎస్ మాత్రమే కంప్లీట్ చేసి వదిలేస్తారు, ఎస్ఐ కంప్లీట్ చేయరు. బట్ మనకి జిఎస్ ప్లస్ ఎస్ఐ పార్ట్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది యూపీఎస్సీ ఆఫ్లైన్లో. ఓకేనా? యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి అంతా మనకి 70,000 రూపీస్. యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి మనకి రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ క్లాసెస్ అనేది యూపీఎస్సీ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అనేది మీరు వీడియో చూడొచ్చమ్మా. ఎన్ని ఇయర్స్ అయినా చూడొచ్చు. మనకి ఇక్కడ ఉన్న ప్రతి ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ప్రతి ప్యాకేజ్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. అంటే 1 ఇయర్లో అయిపోతుంది కోర్స్ ప్యాకేజ్. 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాదమ్మా. ఎన్ని ఇయర్స్ కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి చూడొచ్చు. ప్లస్ మనకి ఫ్రీగా కాంప్లిమెంటరీగా మాక్స్ అనేవి ఎవ్రీ వీక్ అట్లా జరుగుతూనే ఉంటాయి. మాక్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఆ మాక్స్లో కూడా మీరు పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎంతవరకు నేను నేర్చుకుంటున్నాను సబ్జెక్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి క్లాస్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నోటిఫికేషన్ పడుతుంది అన్న గ్యారంటీ ఉన్నది. సో సూన్ మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనం మిగిలిన వాళ్ళకన్నా కాస్త అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంటామన్నమాట. సో అందుకనే డెసిషన్ అనేది త్వరగా తీసుకోండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా మన ఇన్స్టిట్యూట్లో. ఒకటి, ఎవరైతే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటారో వాళ్ళకి యూపీఎస్సీ ఆన్లైన్ కంటెంట్ అనేది కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాంప్లిమెంటరీగా యూపీఎస్సీ ఆన్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటారో వాళ్ళకి గ్రూప్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. మనకి గ్రూప్స్ క్లాసెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ జరుగుతాయమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ జరుగుతాయి. వీటికి కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందో మీరు హ్యాపీగా కోర్స్ ప్యాకేజ్ అనేది యూస్ చేయొచ్చు. సరే, అయితే ఇక్కడ హరియప్ బోర్డు ఎందుకు పెట్టానంటే ఒక్కసారి చూడండి అమ్మా. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వచ్చేసి కేవలం 40,000 రూపీస్ మాత్రమే. అది కూడా 31st మార్చ్ వరకు. ఒకసారి ఏప్రిల్ 1st వెళ్ళాము అంటే కోర్స్ ప్యాకేజ్ అనేది రివైజ్ అవుతుంది. 70,000 నుంచి 80,000కి వెళ్ళబోతున్నాం. 60,000 నుంచి 70,000కి వెళ్ళబోతుంది.
ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి 40,000 నుంచి 50,000కి వెళ్ళబోతుంది. అంటే ప్రతి ప్యాకేజ్ మీద కూడా మనం 10,000 ఇంక్రీజ్ అనేది చూస్తున్నాము. 10,000 ఇంక్రీజ్ అనేది చూస్తున్నాం. సరే ఇంత అమౌంట్ ఒకేసారి ఎలా కట్టగలం? ఇంత అమౌంట్ ఒకేసారి కట్టవసరం లేదమ్మా. ఎవ్రీ మంత్ కూడా మీరు 5,000 ఈఎంఐ ప్రాసెస్లో కట్టచ్చు. ఎవ్రీ మంత్ కూడా 5,000 ఈఎంఐ ప్రాసెస్లో కట్టచ్చు. అంటే 70,000 ఉంది అంటే 14 మంత్స్ ఇంటూ 5,000 చొప్పున మొత్తం కోర్స్ ప్యాకేజ్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అందుకని అనవసరంగా 10,000 అనేది పెంచుకోకండి. హ్యాపీగా ఎన్రోల్మెంట్ మీరు ఎర్లీగా చేసుకుంటే 5,000 కట్టేసి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు 70,000 బ్రాకెట్లోనే ఉంటారు. సో ఈ మార్చ్ 31 లోపల ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీరు చేసుకోండమ్మా. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే, ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీ కోర్స్ ప్యాకేజెస్ అంతా కూడా ఈ కాంప్లిమెంటరీవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఇక్కడ నెంబర్ చూడండమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రత్యూష మేడంని మీరు అడగచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయొచ్చు. సార్ ఆఫ్లైన్లో హైదరాబాద్లో నేనే ఉంటున్నానమ్మా. నేను ఇక్కడ హైదరాబాద్ ఆఫ్లైన్లో పాలిటీ అనేది డీల్ చేయడం జరుగుతుంది. రోజు మీరు నా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూస్తున్నారు కదా. ఎస్, కింద కామెంట్స్ కానీ వ్యూస్ కానీ అవన్నీ చూస్తే నాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో అందరికీ కూడా థ్యాంక్స్ అమ్మ. సో క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయో అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా క్లాసెస్ బట్టి. సో అందుకని మన క్లాసెస్ కూడా ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఎంత లో లెవెల్ నుంచి మనం చెప్పి హై స్టాండర్డ్స్కి ఎగ్జామ్ ఓరియంటెడ్లోకి తీసుకెళ్తామో మీకు అందరికీ తెలుసు. సో మీరు మీ ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత అడ్వాంటేజెస్గా ఉంటారమ్మా. సో 2023లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్ ప్యాకేజ్ అమ్మా ఇది. వాళ్ళకి ద బెస్ట్ ప్యాకేజ్. మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కంప్లీట్ చేస్తాం కాబట్టి చాలా ఈజీ అనేది మీకు ఉంటుందన్నమాట. హ్యాపీగా కోర్స్ అనేది కంప్లీట్ చేయగలరు. సో టైం దగ్గరికి వస్తుంది కదమ్మా. 1 ఏప్రిల్ లోపల మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి. ఏ డౌట్స్ ఉన్నా హైదరాబాద్ ఆఫ్లైన్ వద్దాము అనుకుంటే ఎస్ ఐ కెన్ మీట్ యూ. నేను ఇక్కడే ఉంటాను. పాలిటీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తానమ్మా, డీల్ చేస్తాను. ఎస్. సో ఇంకెందుకు మనం మన ఆర్టికల్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. చూడండి అమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ జిఎస్ ప్లస్ ఎస్ఐ అనేది మనకి ఇన్ఫినిటీ కింద వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అశోక్ నగర్ హైదరాబాద్లో ఉన్నాము. ఓకే, అశోక్ నగర్ హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందమ్మా. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఫ్రీ డెమోకి రండి. ఫ్రీ డెమోకి అటెండ్ అవ్వండి అమ్మా. 3 days ఫ్రీ డెమోకి మీరు అటెండ్ అయ్యి మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. హైదరాబాద్ ఆఫ్లైన్లో మన క్లాసెస్ తెలియాలి అంటే మీరు ఒక్కసారి వచ్చి అటెండ్ అవుతూనే కదమ్మా మనకి తెలుస్తుంది. సో ఫ్రీ డెమో కింద 3 days అనేది మీరు కంటిన్యూస్గా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ప్రతి ప్యాకేజ్ కూడా మనకి ఈఎంఐ ప్రాసెస్లో వస్తుంది కాబట్టి ఇది మనకి ద మోస్ట్ అఫోర్డబుల్ అనమాట. ఓకే, 5,000 అనేది ద మోస్ట్ అఫోర్డబుల్ కాబట్టి పేరెంట్స్ కూడా బర్డెన్ లేకుండా మీ కోర్స్ అనేది కూడా మీరు హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మనకి కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకేనా. ఆఫ్లైన్ తీసుకున్నారు అంటే మీకు ఆన్లైన్ కంటెంట్ కూడా కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుందమ్మా. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అనేది కూడా మేడం కాల్ చేసి చేయొచ్చు అనమాట. సరే, హైదరాబాద్లో ఎవరు డీల్ చేస్తున్నారు? హైదరాబాద్లో నేనే ఉంటున్నానమ్మా. నేను పాలిటీ డీల్ చేస్తున్నాను హైదరాబాద్లో. సో మీరు ఖచ్చితంగా వచ్చి కావాలంటే నన్ను కూడా కలవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే మాత్రం ఫ్రీ డెమోస్కి అటెండ్ అవ్వండి. ఫ్రీ డెమోస్ 3 daysకి అటెండ్ అయితే మన క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఎస్. ఆర్టికల్ చూడండి అమ్మా. ద మూవ్ టు ఈజ్ ఓటింగ్ ఫర్ ఓవర్సీస్ సిటిజన్స్ గురించి వాళ్ళు ఎవరైతే ఓటింగ్ వెయ్యాలో వేస్తున్నారో వాళ్ళ గురించి అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం ఓవర్సీస్ సిటిజన్స్ ఇక్కడ ఎన్ఆర్ఐస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓటింగ్ ప్రాసెస్ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనమాట. ఆ ప్రాసెస్ ఏంటి, అది ఏ విధంగా వర్క్ అవుతుందో అన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రైట్ టు ఓట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ టు ఓట్ ఎందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఇండియా
డెమోక్రటిక్ ఎలక్షన్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఓకేనా, డెమోక్రటిక్ ఎలక్షన్ సిస్టమ్ అంటే మనకి రెగ్యులర్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సిస్టమ్ అనేది జరుగుతుందన్నమాట. ఇండియా మొత్తం కూడా రెగ్యులర్ బేసిస్ అంటే మనం ఇక్కడ 5 yearsకి ఒకసారి అనమాట డెమోక్రటిక్ ఎలక్షన్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇండియన్ సిటిజన్స్కి రైట్ టు ఓట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్. ఎందుకు అంటే ఆర్టికల్ 326 అనేది మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఉన్నది. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది అంటే ఏ వ్యక్తి అయితే 18 years దాటుతారో, కొన్ని కండిషన్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తారు. కొన్ని కండిషన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఎన్ఆర్ఐస్ అట్లా ఇదే అనమాట. సో ఎవరైతే 18 years దాటుతారో వాళ్ళందరూ కూడా ఓటింగ్ వేయడానికి, వాళ్ళ ఓటింగ్ హక్కును వినియోగించుకోవడానికి అర్హులే అని ఆర్టికల్ 326 చెప్తుందన్నమాట. దీన్నే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాము. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాము. సో డెమోక్రసీ కరెక్ట్గా నడవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఓట్ అనేది ఇవ్వడం జరగాలి. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ 2016 చేస్తున్నాం. ప్లస్ మనకి ఈ ఎలక్షన్ అంతా ఎవరు పెడుతున్నారమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అవునా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324. ఓకే, ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరగడానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. సో రైట్ టు ఓట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఎస్, ప్రతి ఒక్కరికి ఇండియాలో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా రైట్ టు ఓట్ అనేది ఉంటుందన్నమాట. ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మనం ఎక్కడైతే రెసిడెంటో అక్కడ ఓటర్ లిస్ట్లో మన పేరు ఉంటుంది. దాన్నే ఎలక్టరల్ రోల్ అని అంటాము. ఓకే, ఎలక్టరల్ రోల్. మనము ఎలక్టరల్ రోల్ ఉంటుంది. ఎలక్టరల్ రోల్ అంటే లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్లో ఆ అడ్రస్ ప్రకారం ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే, నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో నా నేమ్ ఉంది అనుకోండి, ఎలక్టరల్ రోల్లో నా పేరు అక్కడ ఉంది అనుకోండి. అక్కడ జరిగే ఎలక్షన్ అంటే అక్కడ ఆ కాన్స్టిట్యుయెన్సీలో దగ్గరలో ఉన్న స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పెడతారు. అక్కడికి వెళ్ళి నా ఓటు హక్కు అనేది నేను వినియోగించుకుంటాను, ఒక నార్మల్ రెసిడెంట్ సిటిజన్. ఓకేనా? ఎస్. బట్ ఒకవేళ మీరు సర్వీస్ ఓటర్స్ అనుకోండి. ఓకే, జస్ట్ సి సర్వీస్ ఓటర్స్ అంటే ఏంటి? సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మీలో కానీ మిలిటరీలో, నేవీలో ఇలాంటి వాటిల్లో వర్క్ చేస్తూ, లేదంటే గవర్నమెంట్ చెప్పిన వర్క్ గురించి మనం బయట ఉన్నాము అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా సర్వీస్ ఓటర్స్ అని అంటాము. అంటే గవర్నమెంట్ ఏదో వర్క్ మీద ఒక బ్యూరోక్రాట్ని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి పంపించింది, బట్ ఓటు వేయడం అనేది అతని హక్కు అన్నమాట. సో అందుకని సర్వీస్ ఓటర్స్ అందరికీ కూడా ఏం చేశారు? కొంత వెసులుబాటు అనేది చేశారనమాట. అంటే ఏంటి వెసులుబాటు అంటే ఏంటి? కొంత ఈజ్ అనేది చేశారు, టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఏం చేశారు ఒకసారి చూడండి అమ్మా. ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఉండేది. 2016 తర్వాత ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి ఈ ప్రాసెస్ సర్వీస్ ఓటర్స్లో ఏ విధంగా జరుగుతుందో చెప్తే మీకు ఓవరాల్ ప్రాసెస్ మీద ఐడియా వస్తుందన్నమాట. ముందు ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ మీద మాత్రమే పంపించేవారు. అంటే నార్మల్ ఆర్డినరీ మెసేజెస్లో, మెయిల్స్లోని పంపించేవారు అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి నార్మల్ ఫిజికల్గా ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వకన్నా 2016 తర్వాత ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫర్ చేశారనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఈసీఐ ఉంటుంది కదా, ఈసీఐ ఇక్కడ ఏ అనేవాడు సర్వీస్ ఓటర్ అనుకోండి. ఈ సర్వీస్ ఓటర్కి ఎలక్ట్రానిక్ మెయిల్ పంపిస్తుంది అనమాట. ఏ మెయిల్? ఎలక్ట్రానిక్ మెయిల్ పంపిస్తుంది. ఏంటి? ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఎలక్ట్రానిక్తో పంపిస్తుంది. వీడు ప్రింట్అవుట్ తీయించుకొని ఎవరికైతే తను ఓటు హక్కు వేయాలి అనుకుంటాడో అతను ఓటు అనేది వేస్తాడు. ఓటు అనేది వేసిన తర్వాత ఎస్ నేనే ఓటు వేస్తున్నాను అని డిక్లరేషన్ కూడా ఇస్తాడు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సర్వీస్ ఓటర్ కాబట్టి సర్వీస్ ఓటర్ పైన అతను చూడడానికి కొంతమంది హయ్యర్ ఆఫీషియల్స్ అనేవాళ్ళు మిలిటరీలోనే ఉంటారు. వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు కూడా డిక్లరేషన్ అనేది ఇస్తారు. ఎస్ తను స్వయంగానే డెసిషన్ తీసుకున్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మా కళ్ళ ముందే ఈ పోస్టల్ బ్యాలెట్ని డౌన్లోడ్ చేసి
కాపీ తీసి డిక్లరేషన్ ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్నట్టు ఆ సర్వీస్ ఓటర్స్ పైన ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కూడా సిగ్నేచర్ చేసి ఆ 2 అటెస్టెడ్ ఫామ్స్ని కూడా నార్మల్ పోస్టల్తో మళ్ళీ ఈసీఐకి పంపిస్తారు. నార్మల్ పోస్టల్తో ఈసీఐకి పంపిస్తారనమాట. ఈ విధంగా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండమ్మా. ఈసీఐ ఇన్ జనరల్గా సర్వీస్ ఓటర్ ఏ ఉన్నాడు కదా, ఏ అనేవాడు సర్వీస్ ఓటర్ అయితే ఏం జరుగుతుంది, అతని మెయిల్కి, ఎలక్ట్రానిక్ మెయిల్కి పోస్టల్ బ్యాలెట్ అనేది పంపించడం జరుగుతుంది. ఏ అనేవాడు దాన్ని డౌన్లోడ్ చేసి హార్డ్ కాపీ కింద పేపర్లో ప్రింట్అవుట్ చేయించుకున్న తర్వాత దాని మీద అతను ఓటు హక్కు వినియోగించుకొని ఎవరి ముందు, ఆ సర్వీస్ ఓటర్ పైన, అతను ఒక సోల్జర్ అనుకోండి, ఆ సోల్జర్ పైన హెడ్ ఉంటారు కదా, కల్నల్ రేంజ్ వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ ముందే ఈ సర్వీస్ ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని సిగ్నేచర్ చేస్తారనమాట. ఎస్, నేను స్వయంగా డెసిషన్ అనేది తీసుకున్నాను అని. ఆ తర్వాత ఆ సర్వీస్ ఓటర్ పైన ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు కూడా మరొక అటెస్టెడ్ ఫామ్ అనేది పెడతారు. అంటే ఎస్, మా ముందే చేశారు, వీళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు స్వయంగా వినియోగించుకున్నారని. ఈ 2 అటెస్టెడ్ ఫామ్స్ని కూడా ఒక కవర్లో పెట్టి నార్మల్ ఆర్డినరీ మెయిల్లో పంపించడం జరుగుతుంది. నార్మల్ ఆర్డినరీ మెయిల్ ఫిజికల్ రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ ఏరియాస్లో అయితే ఉన్నారో ఆ ఏరియాస్కి పంపిస్తారు. ఓకేనా, ఏ ఏరియాస్కి అయితే ఉన్నారో ఆ ఏరియాస్కి పంపించి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎస్, ఈ విధంగానే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదమ్మా. అడ్వాంటేజ్ ఏంటి, పీపుల్ అనేవాళ్ళు, ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు రైట్ టు ఓట్ అనేది వినియోగించుకుంటున్నారు. ప్లస్ ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళు ఇన్ పర్సన్ వెళ్ళి ఓటింగ్ అయ్యక్కర్లేదు. అదే నార్మల్ రెసిడెంట్స్ అంటే ఎలాగా, మనము ఇన్ పర్సన్ అంటే ఫిజికల్గా మన ప్రెజెన్స్ అనేది ఉండాలి. దాన్ని ఇన్ పర్సన్ ఓటింగ్ అని అంటారు. ఓకేనా, మనం ఇన్ పర్సన్గా అక్కడికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటే దాన్ని ఇన్ పర్సన్ ఓటింగ్ అంటాం. అది సర్వీస్ ఓటర్స్కి అవసరం లేదనమాట. బట్ ఎస్, మనకి ఇంకా ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. వీళ్ళు ఇండియన్ సిటిజన్సే, బట్ ఎట్ ఎ స్ట్రిచ్ 6 months దాటి ఇండియాలో ఉండరు. అంటే కంటిన్యూస్గా 6 months అనేది ఇండియాకి రాకుండా ఒక ఫారెన్ కంట్రీలో ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అని అంటారు. వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కాబట్టి వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. బట్ 6 months దాటినప్పటికీ కూడా ఇండియాకి రాకపోతే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అని అంటాము. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఏ విధంగా ఓట్ వేస్తున్నారో ఏంటో ఒక్కసారి చూసి ఆ తర్వాత ఏదైతే రిఫార్మ్స్ అనేవి తీసుకొద్దాం అనుకుంటున్నారో వాటి గురించి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు జనరల్గా ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఇన్ పర్సన్ ఓటింగే వెయ్యాలి. ఇన్ పర్సన్ ఓటింగ్, ఓకే, ఇన్ పర్సన్ ఓటింగ్ వేయాలి. అంటే ఎన్ఆర్ఐ అనేవాడు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆ ఓటింగ్ టైం కల్లా తను రావాలి. తను వచ్చి తన పాస్పోర్ట్ ఉంటుంది కదమ్మా, తన పాస్పోర్ట్లో తనకి ఇండియన్ అడ్రస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది కదా, తన ఇండియన్ అడ్రస్ ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటుందో పాస్పోర్ట్లో ఆ అడ్రస్లో అక్కడున్న కాన్స్టిట్యుయెన్సీస్కి అతను వెళ్ళి స్వయంగా తనే ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలన్నమాట. బట్ దీనివల్ల ఏమవుతుంది, కొంత కేస్ స్టడీ అనేది చేస్తే ఇండియా మొత్తంలో ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు, ఎన్ఆర్ఐస్ కేరళ నుంచే ఉంటున్నారు. ఓకే, కేరళ నుంచే ఉంటున్నారు. ఓకేనా, కేరళ నుంచే ఎక్కువ మంది ఎన్ఆర్ఐ ఓటర్స్ ఉంటున్నారమ్మా. బట్ వీళ్ళేంటి, ఇన్ పర్సన్ ఓటింగ్ అంటే ఎంతమంది వస్తారు చెప్పండి, ఇన్ పర్సన్ ఓటింగ్ అంటే ఎక్కువ మంది రారు అసలు. సో దీనివల్ల ప్రజల్లో రిలక్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓటు హక్కు ఏం వినియోగించుకుంటాంలే అన్నట్టు ఉంటున్నారనమాట. ఓకే, 2019 కల్లా ఒక కేస్ స్టడీ అనమాట. 2019 కల్లా ఇంచుమించు 1 lakh మెంబర్స్ అనేవాళ్ళు ఎన్ఆర్ఐస్ కింద ఉంటే అందులో 90% వాళ్ళు కేరళ వాళ్ళే. ఓకే, 90% వాళ్ళు కేరళ వాళ్ళే. అందులో కూడా జనరల్గా మొత్తం ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు లక్షలో అంటే 25,606 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. అంటే నియర్లీ 1/4 పీపుల్ మాత్రమే వచ్చి ఇన్ పర్సన్ ఓటింగ్ హక్కుని వినియోగించుకున్నారు. ఓకేనా, 25% పీపుల్ మాత్రం వచ్చారు. ఇందులో కూడా కేరళ వాళ్ళు
25,534 మంది కేరళ వాళ్ళే. అంటే అందులో మోర్ దెన్ 99% అనేది కేరళ వాళ్ళే ఉన్నారనమాట వచ్చిన వాళ్ళలో కూడా. మెయిన్లీ ఆఫ్ కోజికోడ్ అండ్ మలాపురం డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ మంది అవుటర్కి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, జాబ్స్ చేయడానికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడాను. సో మనకి ఏదైనా ఈ ఎన్ఆర్ఐస్కి ఒక బెనిఫిట్ అనేది చెయ్యాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనేవి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది అనమాట. అదేంటో మనం ఒక్కసారి చూద్దాం. కాస్త బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంతవరకు ఎన్ఆర్ఐస్ ఎలా ఓటింగ్ చేస్తున్నారమ్మా? ఇన్ పర్సన్ ఓటింగ్ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వాళ్ళ గురించి రిఫార్మ్స్ అనేవి తీసుకువచ్చే ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి అమ్మా. ఓకేనా? ఏం జరిగింది, చాలామంది రిక్వెస్ట్స్ అనేవి పెడుతున్నారనమాట, ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఓటేయలేకపోతున్నారనమాట. సో ఆ విధంగా ఒకవేళ మనం ఏదైనా కొత్త మార్గం అనేది వెతకగలిగితే ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు కదా అన్నట్టు చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ కేసెస్ అన్నీ అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ తర్వాత 12 మెంబర్ కమిటీ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకే, 12 మెంబర్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగితే వాళ్ళు కొన్ని అనుకున్నారనమాట. ఏంటి? ఓటింగ్ బై పోస్ట్తో నార్మల్గా పంపించడం, లేదు అంటే ఓటింగ్ ఎట్ ఇండియన్ మిషన్ అబ్రాడ్. అంటే మనకి డిప్లొమాటిక్ ఆఫీసెస్, కాన్సులర్ ఆఫీసెస్ ఉన్నాయి కదమ్మా, అక్కడికి వెళ్ళి ఓట్ వేయడం. లేదు అంటే నార్మల్గా ఆన్లైన్ ఓటింగ్. ఓకే, నార్మల్గా ఆన్లైన్ ఓటింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ ఈ కమిటీ వాళ్ళు ఓకే ఈ 3 డెసిషన్స్ మీద మనం డిస్కషన్ చేద్దాము అని అనుకున్నారనమాట. అనుకున్న వెంటనే జనరల్గా ఏంటి, చాలామంది ఆన్లైన్ పోలింగ్ వద్దు, ఆన్లైన్ ఓటింగ్ వల్ల సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది దెబ్బతింటుంది. ఓకేనా? మనం ఎవరికి ఓటు హక్కు వినియోగించుకున్నాము, ఎవరికి వేసాము అని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా. మనకు నచ్చినట్టు మనం ఓటు హక్కు అనేది వినియోగించుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్న ఏ వ్యక్తికైనా మనం ఓటు అనేది వేయచ్చు. సో ఆన్లైన్ ఓటింగ్ వల్ల సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది పోతుంది. ఎందుకు? ఆన్లైన్లో ట్యాంపర్ చేసినా, హైజాక్ చేసినా ఏదైనా మళ్ళీ ఇష్యూ వస్తుంది కదా అని చెప్పేసి సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ దెబ్బతింటుందని ఆన్లైన్ ఓటింగ్ని ఒప్పుకోవడం లేదనమాట. ఆ తర్వాత మరొకటి ఏంటి, ఓకే ఈ విధంగా మనం ఇండియన్ మిషన్ అబ్రాడ్ ఇండియన్ కాన్సులర్ ఆఫీసెస్ కానీ డిప్లొమాటిక్ ఆఫీస్ దగ్గర చేయడానికి మనకి రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. సో అందుకనే ఓకే అయితే మనం ఏం చేద్దాము అంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ కింద చూద్దాము. సో ఆ పోస్టల్ ఏదైతే ఉందో మనం ఈ పోస్టల్ మార్గాన్ని చూద్దాం. లేదు అంటే ప్రాక్సీ ఓటింగ్ అనేది చూద్దాము. సార్ ప్రాక్సీ ఓటింగ్ అంటే ఏంటి? ప్రాక్సీ ఓటింగ్ అంటే మీరు అమెరికాలో ఉంటే మీరు అమెరికాలోనే ఉంటారు, మీరు ఒక వ్యక్తిని ఇండియాలో మీ దగ్గరలో ఉన్న ఒక వ్యక్తిని ప్రాక్సీ కింద ఎన్నుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఆ ప్రాక్సీ వచ్చి మీరు ఏ విధంగా అయితే ఎవరికైతే ఓటు వేయమంటారో ఆ వ్యక్తికి ఈ ప్రాక్సీ అనేవాడు ఓటేస్తాడనమాట. ఓకేనా? దాన్నే ప్రాక్సీ ఓటింగ్ అని అంటాము. బట్ ప్రాక్సీ ఓటింగ్తో ఇబ్బంది ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఇతను ఎన్నుకుంటారో అతను కరెక్ట్గా అదే వేస్తాడు, లేదంటే అతను వెళ్తాడు అన్న గ్యారంటీ ఏముంది? సో అందుకని వీటికి కూడా ఇబ్బంది అనేది రావడం జరిగిందనమాట. ఆ తర్వాత ఓకే మనం అయితే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ గురించి ఆలోచిద్దాము అని అనుకున్నారనమాట. ఓకే, జనరల్గా ఇవి ప్రాక్సీ ఓటింగ్ చేద్దాము అని చెప్పేసి లోక్సభలో, రాజ్యసభలో పెట్టడం జరిగింది. బట్ 16th లోక్సభ ఎలక్షన్స్ అవ్వడం వల్ల మొత్తం అసెంబ్లీస్ పార్లమెంట్ సీట్స్ అన్నీ మారిపోవడం వల్ల ఈ ప్రాక్సీ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఓన్లీ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, దాని గురించి అనమాట. ఓకేనా? ఒకవేళ ప్రాక్సీ ఓటింగ్ చెయ్యాలి అనుకోండి, పార్లమెంట్ యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవాలి. ప్రాక్సీ ఓటింగ్ అయితే పార్లమెంట్ యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవాలి. బట్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో పార్లమెంట్ ఇది అవసరం లేదు, పార్లమెంట్ శాంక్షన్ అవసరం లేదు. జనరల్గా మనము కాండక్ట్
కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక ఎగ్జిక్యూటివ్తో ఈ రూల్స్ అనేది చేంజ్ చేస్తే మనకి సరిపోతుంది. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 చేంజ్ చేస్తే మనము ఈ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్కి వెళ్తాము అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎస్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఎస్, చాలామంది దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, పీపుల్ అనేవాళ్ళు వస్తారు, ఓటు హక్కును వినియోగించుకుంటారు అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. రీసెంట్గా కొంతమంది మార్చ్ 25న కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి రిక్వెస్ట్ అనేవి పెట్టడం జరిగిందనమాట. మనం ఎంతవరకు వీళ్ళకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇస్తాము, ఒకవేళ ఇచ్చేటట్టయితే చాలా స్పీడ్గా ఈ ప్రాసెస్ అనేది చెయ్యండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా? ఎస్. సో ముందు వరకు ఏం జరిగేది మనం చూసాం కదా, వాళ్ళు ఇన్ పర్సన్ వచ్చి ఓటు హక్కు అనేది వినియోగించుకుంటున్నారు. బట్ మనం కేస్ స్టడీ అనేది చూస్తే ఏంటి, చాలామంది 25% ఆఫ్ పీపుల్ మాత్రమే వస్తున్నారు, ఎక్కువ మంది అనేది రావట్లేదు అన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు డిస్కషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, అయితే ఇప్పుడు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇస్తే ఆ ఎన్ఆర్ఐ అనేవాడు ఎలా వినియోగించుకుంటాడు అని, సేమ్ సర్వీస్ ఓటర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎలక్షన్స్ ఎప్పుడైతే ఇంకా జరుగుతాయి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అనేది డిక్లేర్ చేసిందో వితిన్ 5 డేస్ లోపల ఎన్ఆర్ఐ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎస్, మేము ఓటు హక్కు వినియోగించుకుంటాము అని చెప్పాలి ఈసీఐకి. అప్పుడు ఈసీఐ ఎలక్షన్స్ టైంలో ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఎన్ఆర్ఐకి పంపిస్తుంది త్రూ ఎలక్ట్రానిక్ మెయిల్. సేమ్ అదేవిధంగా ఎన్ఆర్ఐ ఏం చేస్తాడు, ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ప్రింట్అవుట్ అని తీసుకున్న తర్వాత తను ఏం చేస్తాడు, సిగ్నేచర్ చేసి తన ఓటు హక్కు అనేది వినియోగించుకొని సిగ్నేచర్ చేస్తాడు. సిగ్నేచర్ చేసిన తర్వాత మన సర్వీస్ ఓటర్లో ఏం చేస్తున్నాం, ఒక కల్నల్ రేంజ్ ఆఫీసర్ కానీ ఎవరైనా చూస్తారన్నారు కదా, అదేవిధంగా ఇక్కడ ఏంటి, ఇండియన్ కాన్సులర్ ఆఫీసర్స్ కానీ డిప్లొమాటిక్ ఆఫీసర్స్ కానీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీడు ఓటు హక్కు వినియోగించుకొని సంతకం పెడతాడు. వాళ్ళు ఒక అటెస్టెడ్ ఫామ్లో రాస్తారనమాట. ఈ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం డెసిషన్ తీసుకుంటుందో అని తెలియదు. అంటే ఏంటి, వాళ్ళు ఆ అమెరికా నుంచి నార్మల్ మెయిల్లో పంపిస్తారా, లేదంటే జనరల్గా ఆ కాన్సులర్ ఆఫీస్లో పడేస్తే ఈ కాన్సులర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఓట్లు అన్నీ కలిపి ఒకేసారి ఇండియాకి పంపిస్తారా అనేది కూడా మనకు తెలియదు అనమాట. దీని గురించే డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది ఏం చెప్తున్నారంటే, ఎంత చేస్తున్నారు కదా, ఎంత చేయడం అవసరమా, ఇది ఒక వయబుల్ డెసిషనా, వయబుల్ అంటే అంటే లాంగ్ టర్మ్లో కూడా ఇది కంటిన్యూ అవ్వగలుగుతుందా అనేది చెప్తున్నారనమాట. బట్ వాళ్ళు కూడా సిటిజన్స్ కాబట్టి ఈ ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాస్త యాక్సెప్టెన్స్ అనేది ఉంది అనమాట. ఎందుకు అంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, ఓకేనా? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ వైడ్ కూడా చాలా కేస్ స్టడీస్ అన్నీ చేసి ఎస్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది వర్కబుల్ ప్రాసెస్ అని చెప్పేసి దీనికి యాక్సెప్టెన్స్ చేసిందనమాట. సో అందుకనే మనం కాస్త దీని మీద రిలై అవుతున్నాం. సో రిసోర్సెస్ అనేవి వైజ్గా యూజ్ చేసుకొని ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఇవ్వగలిగితే చాలామంది వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటారు అన్నట్టు ఆర్టికల్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా? ఎస్. ఇప్పుడు మన క్వశ్చన్ అప్రోచ్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఓకేనా? ఎస్, ఈ విధంగా మనం ఇటువంటి ఆర్టికల్స్ అనేవి చదవడం అనేది చెయ్యాలమ్మా. క్వశ్చన్ చూడండి అమ్మా, ఇప్పుడు అర్థమైందా? సిగ్నిఫికెంట్ గేమ్ చేంజర్ అని ఎందుకు అన్నాను? ఈ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ని సిగ్నిఫికెంట్ గేమ్ చేంజర్ ఇన్ ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు అన్నాను అర్థమైంది కదా. సో ఇప్పుడు దాని మీద క్రిటికల్లీ కామెంట్ అనమాట. ఫస్ట్ క్రిటికల్లీ కామెంట్ అన్నాను. ఫస్ట్ చూడండి, మనం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్లో మీరు జనరల్గా ఆర్టికల్ 326 మెన్షన్ చేసినా పర్వాలేదు, ఆర్ వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అనేది మెన్షన్ చేసినా పర్వాలేదు. ఏది మెన్షన్ చేసినా కూడా బాగుంటుంది. ఆర్టికల్ 326 మెన్షన్ చేసినా పర్వాలేదు, వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అనేది మెన్షన్ చేసినా సరిపోతుంది. ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ నెక్స్ట్ వచ్చే ఆప్షన్ని మీరు బాడీలో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, బాడీలో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, బాడీలో పెట్టాల్సి ఉంటుంది. ఈ తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ఓటింగ్ ప్రాసెస్ అనేది నార్మల్గా బాడీలో ఒక పాయింట్ కింద పెట్టండి అనమాట. ఓకేనా, ఓటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఓటింగ్ ప్రాసెస్ అనేది ఇండియాలో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందో చూస్తే దాన్నే ఓటింగ్ ప్రాసెస్ అని అంటాము. ఓకే, ఇండియాలో నార్మల్గా
రెసిడెంట్ ఓటర్స్ ఉంటారు, సర్వీస్ ఓటర్స్ ఉంటారు, ఇంకా ఎన్ఆర్ఐ ఓటర్స్ కూడా లిస్ట్ ఉంటుంది అనేది మీరు రాయాలన్నమాట. ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది రాస్తారన్నమాట. ప్రెజెంట్లీ వీఆర్ యూజింగ్ ఇన్ సర్వీస్ ఓటర్స్ అని చెప్పి ఆ ప్రాసెస్ గురించి కాస్త ఒక 2-3 లైన్స్ రాసేసి అడ్వాంటేజెస్ అనేవి రాస్తారనమాట. ఏంటి అడ్వాంటేజెస్ అనేవి? ఇన్ పర్సన్ ప్రెజెన్స్ అనేది అవసరం లేదు, రిసోర్సెస్ అనేవి తగ్గుతాయి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఫర్ దిస్ పర్సన్ అంటే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళకు కూడా అవన్నీ తగ్గిపోతాయి అనేది మీనింగ్ అనమాట. బట్ సార్ కాన్స్ ఏం రాస్తాం, నెగిటివ్స్ ఏం రాస్తాం? నెగిటివ్స్ ఏం రాస్తాము అంటే ఇట్ ఫెయిల్ టు ఎంకరేజ్ ఆల్ ది పీపుల్ టు ఓట్, అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వలేకపోతుంది. ప్లస్ ఇటువంటివి ఎన్ఆర్ఐస్కి పనికి వస్తుందో లేదో కూడా క్లియర్గా అర్థం కావట్లేదు. ప్లస్ ఒకవేళ మన ఓటు హక్కు అనేది వినియోగించుకొని వాడు అక్కడ అఫీషియల్స్ ముందు ఓటు హక్కు అనేది వినియోగించుకుంటాడు. ఓకే, ఒకవేళ ఈ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపిస్తున్నప్పుడే ఎవరైనా హ్యాకింగ్ చేస్తే పరిస్థితి ఏంటి? తనకి ఒకవేళ ఆ మెయిల్ అనేది ప్రెజెన్స్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? టెక్నాలజీని మనం లాంగ్ టర్మ్లో నమ్మలేం కదా, మ్యానిపులేషన్స్ జరిగితే ఏంటి అని. ఒకవేళ అవుట్ సైడ్లో పంపించినప్పటికీ కూడా అవన్నీ అప్పటికల్లా రీచ్ అవ్వకపోతే గ్యారంటీ ఏంటి? మధ్యలో ఏదైనా మిస్ మ్యాచ్ జరిగితే ఏంటి ప్రాసెస్ అనేది? ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు సీల్డ్ బాక్సెస్లో జాగ్రత్తగా పంపిస్తారు, అక్కడి నుంచి ఇబ్బంది ఉండదు మనకి. అదే సర్వీస్ ఓటర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి తీసుకొచ్చిన వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేవి క్లియర్గా పేపర్స్ అనేవి వస్తాయని మనం ఏం చేస్తాము. ఓకేనా? సో ఈ విధంగా కాన్స్ అవి కూడా ఉంటాయి, నెగిటివ్స్ అవి కూడా ఉంటాయి. లాస్ట్లో నీట్గా కన్క్లూషన్ అనేది రాయండమ్మా. లాస్ట్లో నీట్గా కన్క్లూషన్ అనేది ఏం రాస్తారు? రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది దాని బాధ్యత కాబట్టి ఎటువంటి ప్రాసెసెస్ ఉన్నాయో వరల్డ్ లెవెల్లో అవన్నీ కూడా స్టడీ చేసి లాంగ్ టర్మ్లో ఇండియన్ ఓటింగ్ ప్రాసెస్ అనేది పెంచడానికి అంటే ఇనిషియేషన్ అనేది తీసుకోవాలి. ప్రజలు ఎక్కువ మంది ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు ఈజ్ అనేది చెయ్యాలి అన్నది మీరు ప్రాస్పెక్టివ్గా రాస్తే సరిపోతుందమ్మా కన్క్లూషన్ అనేది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చూసారు కదా అప్రోచ్ అనేది ఎలా రాస్తాం అనేది అప్రోచ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. మీరు నీట్గా రాసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, మేము దాన్ని చదువుతాం కూడా, రివ్యూ కూడా ఇస్తాను నేను. ఓకేనా? ఎస్. సో ఇది ఆర్టికల్ చేసినప్పుడు మా ఎఫర్ట్స్ అనేవి చాలా ఉంటాయమ్మా. సో మీరు దాన్ని గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. మరింత ఎక్కువ మంది ఇనిషియేటివ్ని బెనిఫిట్ చేయడానికి మీ వంతు సహాయం మీరు చేయండి అమ్మా. ఎస్, ప్లీజ్ డూ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.